చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ కంటే ముందు రోజుల్లోనే ఇది జరిగింది, అసెంబ్లీ సమావేశాలకు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేదా? చంద్రబాబు హయాంలో ఇదంతా జరగలేదా? ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున తాను ఎదుగుతాడో అన్న భయంతో తన తాతను చంపి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక భయం కల్పించాలనే ఒక దారుణమైన గొడ్డలి రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ కేసుల్లో దోషులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారిని చంపిన దోషులను సాక్షాత్తు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దాపెట్టి రక్షించింది ఎవడు అని జగన్ ప్రశ్నించాడు ఈసారి. మా నాన్న కూడా అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో నాన్న చనిపోయిన ముందు 2 రోజుల ముందు అసెంబ్లీలో చంద్రబాబు ఏమన్నారు, మళ్ళీ నువ్వు అసెంబ్లీలో ఎలా అడుగు పెడతావో చూస్తాను అంటూ ఒక గట్టి వ్యాఖ్యలు చేశారు. అది ఆ మాటలు అన్న 2 రోజులకే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్కు సంబంధించిన ప్రమాదం జరిగింది. ఇప్పటికి కూడా అనేక లొసుగులు ఉన్నాయి, అవి ఏవి కూడా బయటకు రావడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లోనే అన్నారు. ఈ వ్యాఖ్య ఎవరిది గొడ్డల రాజకీయం? ఈ గొడ్డల రాజకీయం అంటున్నారు మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారికి సంబంధించి హత్య రాజకీయం. ఆ రోజు అవినాష్ రెడ్డి కోసం, ముందు రోజు దాకా అవినాష్ రెడ్డి కోసం ఆయన చిన్ననాన్న వివేకానంద రెడ్డి గారు క్యాంపెయిన్ చేసి వస్తే దస్తగిరి నేనే చంపాను వివేకానంద రెడ్డిని అని సాక్షాత్తు ఆయన ఇంటర్వ్యూలో కూర్చొని ఎగిరెగిరి పడుతూ చెప్తే, ఆ చంపినవాడు దస్తగిరేమో ఏకంగా పోలీసుల ప్రొటెక్షన్లతో కారులో జల్సాలకు పోతుంటే ఇక్కడ మాత్రం ఇంకా జగన్ గొడ్డల రాజకీయం అంటూ ప్రచారం చేయడం నిజంగా ధర్మమా? చంపినవాడు నేను చంపాను అని అన్నాడు, అయినా పీకింది ఏం లేదు. అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఇదే చంద్రబాబు నాయుడు గారి సూటిగా. మా కుటుంబంలో 3, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, 3 బలైపోయారు. మేం బాధితులం. కానీ ఆ పైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా జరిగింది. 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తాను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు, హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నాం. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. వైసీపీ పార్టీ కోసం, అవినాష్ రెడ్డి కోసం తాను క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు. యమ్మన్మడుకు పోయి క్యాంపెయిన్ చేసి వచ్చినాడు. పైగా తానే వివేకం చిన్నాన్నని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు ఈరోజు. అంతేకాదు పైగా చంద్రబాబు లాయరు సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయరు కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా.